హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ వ్లాగ్ అండి. లాస్ట్ వ్లాగ్‌లో నేనైతే జాతర చూపించాను కదా! పొంగల్ పెట్టింది అండ్ దేవుడొచ్చిందంతా చూపించాను కదా! అండ్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి ఆ వ్లాగ్ అయితే చూసేసేయండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఆయన వాళ్ళ మేనమామ ఇలాగ జున్ను పాలైతే తీసుకొనొచ్చారు. సో, జున్ను పాలైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఆఫ్టర్‌నూన్ కోసం అని చెప్పి మునగాకు ఫ్రై కూడా చేస్తూ ఉన్నాము. అండ్ అన్నీ కూడా మంచిగా నేచర్ నుంచి వచ్చేవి. అక్కడ విలేజెస్ అంటే అంతా కూడా దొరుకుతాయి కదా! సో, అలాంటి ఫుడ్ అయితే తినడానికి ఇష్టపడతామన్నమాట అలా విలేజెస్‌కి వెళ్ళినప్పుడు. అండ్ లక్కీలీ మాకు జున్ను పాలు కూడా దొరికేసింది. సో, అది కూడా కాంచి ఇంకా పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాము. అండ్ ఇద్దరికీ అయితే తలస్నానం చేపించేసానండి. అండ్ అలాగే తర్వాత మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే యాద్మూర్కి అయితే వెళ్తూ ఉన్నామండి. ఎందుకు అంటే జస్ట్ ఊరికేనే వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా! కొంచెం అలా వెళ్ళేసి వస్తే వీళ్ళకి కూడా మంచిగా ఉంటుందని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. అండ్ ఎందుకంటే ఐస్ క్రీమ్ తినడానికండి. సో, వీళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వచ్చారు. సో, హెరిటేజ్ పార్లర్ అయితే దగ్గరగానే ఉంది. అందుకని చెప్పి మళ్ళీ వెళ్దాము అని చెప్పారా. సో, ఓకేలే ఎంతసేపు ఇంట్లోనే బోర్ కొడుతుంది కదా పిల్లలకి కూడా అని చెప్పి మేము కూడా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ అంతలోపే మా అత్తయ్య కూడా సరుకులు ఏదో తీసుకోవాలని చెప్పి వచ్చారనమాట. అండ్ అందరం అయితే కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తూ ఉన్నాము. అండ్ ఈలోపు మోక్షకి ఇక్కడ బటర్ఫ్లై కనిపించిందండి. చిన్ని బటర్ఫ్లై పట్టుకోవడానికి ట్రై చేస్తోంది. బట్ అంత చిన్నదైనా కూడా అంత ఈజీగా దొరకదు కదా! సో, అది తప్పించుకొని వెళ్ళిపోతూనే ఉందన్నమాట. మా అత్తయ్య అయితే ఇలాగా గేట్ అయితే ప్రిపేర్ చేశారు. అంటే ఓన్‌గా రెడీ చేశారనమాట. ఇలా సిమెంట్ బ్రిక్స్ అన్నీ పెట్టేసి అండ్ ఇది ఉంటుంది కదా! కొబ్బరి మట్టలు వాటితో మంచిగా అయితే గేట్ లాగా పెట్టేశారు. ఇటు సైడ్ నుంచి కుక్కలు అవి వచ్చేస్తూ ఉంటాయని చెప్పి అలా అయితే పెట్టేసున్నారు. అండ్ ఇంకా వాల్ అయితే కన్స్ట్రక్ట్ చేయలేదు. సో, చెయ్యాలి. అండ్ తర్వాత ఇక్కడైతే కార్ తీసుకొని వచ్చేసారు. ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాము అని. ఇదైతే ఫ్రంట్ అటు సైడ్ చూపించాను కదా మీకు. ఇదైతే బ్యాక్ సైడ్ దారనమాట. సో, అటు ఇటు 2 వైపుల నుంచి దారైతే ఉంది. అండ్ మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం మా అత్తయ్య కోసమని. మా అత్తయ్య ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారా. సో, అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఎండలైతే చాలా ఎక్కువ ఉందండి. కాకపోతే కొబ్బరి చెట్లు అన్ని చెట్లు పొలాలు దగ్గర దగ్గర ఉండడం వల్ల అంత ఎక్కువ వేడి అనిపించట్లేదు. చల్లగానే ఉంది. గాలి మంచిగా చల్లగా అయితే వస్తూ ఉంది. అండ్ మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ రూట్లో అయితే ఎన్ని వెహికల్స్ వస్తాయో అండి. కార్లు అయితే తిరుగుతూనే ఉంటాయి. లారీస్ అండ్ అలాగే లారీల్లో గ్రానైట్స్ అవి తీసుకొని వెళ్తూ వస్తూనే ఉంటాయండి. నైట్ టైంలో కూడా ఫుల్ ఉంటుందన్నమాట. ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది గుడియాత్తంకి వెళ్ళే రూట్ అనమాట. సో, మ్యాక్సిమం ఇటు సైడ్ నుంచి అందరూ కూడా గుడియాత్తంకి అటు సైడ్ తమిళనాడు బార్డర్ అంతా కూడా కవర్ అవుతుంది. సో, అటు సైడ్ అయితే వెళ్తూ ఉంటారు. అండ్ ఇంతలోపే మనమైతే హెరిటేజ్ పార్లర్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ వీళ్ళేదో ఐస్ క్రీమ్ తీసుకున్నారు. నేను ఇంకా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఉన్నానన్నమాట. మా అత్తయ్య మాత్రం కప్ ఐస్ తీసుకున్నారు. అండ్ లాస్ట్ టైం మోక్ష తీసుకున్న సేమ్ ఐసే తీసుకునిందంటే చాలా బాగుందండి. మోక్షది రోజ్ మిల్క్ ఫ్లేవర్ అయితే వచ్చింది. సో, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అయితే చాలా నీడగా ఉందన్నమాట. చల్లగా ఉన్నింది. మేము ఐస్ తీసుకున్నామో లేదో వెంటనే కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది. కానీ కాసేపేనండి. మళ్ళీ అయితే ఎండ అయితే వచ్చేసింది. సో, నేను చూసారా ఎలా తింటూ ఉన్నానో. తినేసామా తర్వాత యాదమూర్కి అయితే వెళ్ళిపోయాము. జస్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది అంతే అండి. మేమైతే ఇక్కడ కార్లో కూర్చొని ఉన్నాము. ఫుల్ ఎండ ఉండేసరికి మేము కార్లోనే ఉన్నాము. అండ్ ఇక్కడ అందరూ కూడా చుట్టూ ఉండే విలేజెస్ వాళ్ళందరూ కూడా యాదమూర్కే వస్తారండి. ఇంట్లో నార్మల్ రైస్ ఉందన్నమాట. అంటే ఇంటి బియ్యం అంటారు కదా! సో, ఆ రైస్ అయితే ఉంది. మా ఆయనకి ఆ రైస్ వద్దంట. అందుకని చెప్పి ఇక్కడ లలిత రైస్ ఉంటుంది కదా! సో, అది పర్చేస్ చేయాలని చెప్పి వెళ్ళున్నారు. ఆయనకి ఆ అన్నం ఎందుకో ఆకలి వెయ్యదు అరగదు అనేసి
మళ్ళీ లలిత రైస్ అయితే తీసుకోవడానికి వెళ్ళున్నారనమాట. సో అయిపోయిన తర్వాత దాసరాపల్లికి రిటర్న్ వెళ్ళిపోయాము. అండ్ మార్నింగ్ జున్ను అయితే ప్రిపేర్ చేసాము, బట్ తినలేదు కదా. సో మంచిగా అయితే వచ్చేసి తర్వాత నేనైతే జున్ను అయితే తింటూ ఉన్నాను. అండ్ పిల్లలకి కూడా ఇచ్చాను కానీ వాళ్ళకి అంత మంచిగా నచ్చలేదండి ఎందుకో. అండ్ స్నేహ కొంచెం తినింది కానీ మోక్షకి అస్సలు నచ్చలేదని చెప్పింది. అండ్ అంత ఎండ ఉన్నా కూడా స్నేహ చూసారా తొక్కుడు బిళ్ళ ఇక్కడికి వచ్చిందంటే ఇదే పనండి. ఎండ వాన ఏమొచ్చినా సరే నేను ఆడే ఆట నేను ఆడాల్సిందే అన్నట్టు ఈ స్నేహ ఆడుతూనే ఉంటుంది. అప్పటికి నేను ఈ ఎండలో ఎందుకు అని చెప్పి ఆఫ్టర్నూన్ టైమ్స్ నిద్రపిచ్చేస్తూ ఉన్నాను. లేదంటే మధ్యాహ్నం కూడా బయటే తిరుగుతూనే ఉంటుందండి ఈ స్నేహ. మోక్ష అయినా చెప్పిన మాట వింటుంది కానీ స్నేహ అస్సలు వినదండి, మొండిగటం. ఆఫ్టర్నూన్ అయితే అందరం పడుకునేసాము కాసేపు. అండ్ తర్వాత ఈవినింగ్ అయితే లేచి తర్వాత మిద్దిపైకి వెళ్ళామండి. అక్కడ నుంచి అందరూ కనిపిస్తూ ఉంటే ఊరంతా చూస్తూ మాట్లాడుకుంటూ కాసేపు ఉన్నాం. అండ్ ఆలోపు ఇంకా దేవుడికి సాయంత్రం ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతుంది. సో 6:30, 7 ఆ టైంకి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారా రథం అయితే రెడీ చేస్తూ ఉన్నారు, డెకరేషన్ అంతా కూడా చేస్తూ ఉన్నారనమాట. మేము ఒకసారి వెళ్ళాం టెంపుల్ దగ్గరికి, ఎంతవరకు వచ్చిందో చూద్దామని చెప్తే ఇంకా డెకరేషన్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. అండ్ మొత్తం లైటింగ్ అయితే ఇలా ఉందన్నమాట. నేనైతే ఇలాగా శారీ అయితే కట్టేసుకున్నాను. అండ్ పిల్లల్ని కూడా మంచిగా రెడీ చేసేసాను. అండ్ స్నేహ కూడా పట్టు లంగా జాకెట్ లాగా వేసుకునింది. మోక్షకి కూడా డ్రెస్ ఇచ్చాను కానీ దానికి వేడిగా ఉంది నేను వేసుకోను అని చెప్పేసింది. సరే వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్సే వేసుకొని వాళ్ళ కంఫర్ట్ కదా ముఖ్యం అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్సెస్ నేనైతే ఇచ్చేస్తానండి, ఫోర్స్ చేయను. సో వాళ్ళైతే రెడీ అయిపోయారు. అండ్ ఊరంతా కూడా ఇలా డెకరేషన్ చేశారండి, చాలా బాగా చేసున్నారు డెకరేషన్ అంతా కూడా. అండ్ మెయిన్గా అయితే ఊర్లో ఒక ఉంటాయి హౌసెస్, ఎన్ని ఉంటాయో కౌంట్ చేయలేం కానీ ఒక 5-6 స్ట్రీట్స్ అయితే ఉంటాయన్నమాట అంతే. అండ్ తర్వాత ఇక్కడ ఊరేగింపు లాగా పూలమాలలు తీసుకొని దేవుడికి వేయడానికి వెళ్తూ ఉంటారనమాట. అంటే ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు లేదంటే దేవుడికి ఎవరైనా పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇలాగా ఊరేగింపులాగా మాలని ట్రాక్టర్లో తీసుకొని దేవుడికి అయితే వేస్తారనమాట. మేము టెంపుల్ నుంచి బ్యాక్ అయితే వచ్చేసాము. వస్తూ ఉంటే దారిలో వీళ్ళు కనిపించారు. ఇలా మాల తీసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా వాళ్ళు రమ్మని చెప్తే వాళ్ళతో కలిసి మేము కూడా వెళ్తూ ఉన్నామన్నమాట టెంపుల్కి. రాజేష్ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళు వేస్తూ ఉన్నారు పూలమాల. ఈలోపు అందరూ రిలేటివ్సే కదా అండి, అందరూ పలకరిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాము. అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉందని తెలుసు కదా. సో అందుకని చెప్పి బాబుతో వాళ్ళ డాడీ హాయ్ చెప్పురా అని చెప్తూ ఉన్నాడనమాట. అందరూ కూడా రిలేటివ్సేనండి. అందరి గురించి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో సరిపోదన్నమాట. అందరూ కూడా రిలేటివ్సే. అండ్ ఈలోపు ఇక్కడ మళ్ళీ అదే మాల అంతా తీసుకొని వచ్చారు కదా. సో కాసేపు వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే లాస్ట్ ఇంకా టెంపుల్ వచ్చేటప్పటికి వాళ్ళైతే ఫాస్ట్గా ప్లే చేస్తారండి డ్రమ్స్, డమ్ 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 అని భలే ప్లే చేస్తారు. సో అందుకని చెప్పి స్టాప్ అయిపోయి వాళ్ళు డాన్సులు వేసుకుంటూ అలా అయితే కొడుతూ ఉన్నారనమాట డ్రమ్స్ అంతా కూడా. అండ్ చెవులు అయితే అస్సలు పని చేయలేదండి కాసేపు, అంత సౌండ్ అనమాట ఫుల్. అసలు వాళ్ళకి ఆ ఎనర్జీ ఎలా వస్తుందో ఏమో తెలియదు కానీ దాదాపు ఒక 3-4 అవర్స్ దాకా, 3-4 అవర్స్ ఏంది, ఆల్మోస్ట్ 6 అవర్స్ దాకా కంటిన్యూస్గా డ్యాన్సులు, ఈ డ్రమ్స్ కొట్టడాలు ఇవేనమాట. అది కూడా స్లోగానా, అలా కూడా కాదు, ఫాస్ట్గా చాలా బాగా చాలా ఎనర్జీతో మంచిగా అయితే వాయిస్తూ ఉన్నారు. అండ్ ఈలోపు ఆ చుట్టూ సరౌండింగ్స్లో ఆవులు అండ్ అలాగే కోళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవి మాత్రం మాత్రం బెదరట్లేదండి. అంటే కొన్ని చోట్ల సౌండ్స్ అలా వస్తే ఆవులు భయపడిపోవడాలు అలా జరుగుతాయి కదా, అవి ఏమీ లేదు, సైలెంట్గా ఉన్నాయి. అండ్ అంతా పూలమాల అంతా తీసుకొని అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ నిన్న వ్లాగ్లో చూపించాను కదా, అదే టెంపులే, సేమ్ టెంపుల్కి అయితే మనం వచ్చేసాము. అండ్ ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టున్నారు కదా, ఆ అమ్మవారిని ఊరేగింపు తీసుకొని వెళ్తారనమాట. అండ్ అలాగే ఇప్పుడు పూలమాల కూడా తీసుకొని వచ్చారు కదా, ఆ పూలమాలను కూడా దేవుడికి వేసి అలంకరించి ఆ దేవుణ్ణే మనకి రథం రెడీ చేస్తున్నారు కదా, ఆ రథంలో అయితే కూర్చొని పెట్టి తీసుకొని వస్తారనమాట.
ఊరంతా ఊరేగింపు అంతా వస్తుంది. అండ్ మెయిన్ లోపల దేవుడు ఉన్నారు కదా, ఆ దేవుడి దగ్గర కాసేపు మాల అయితే వేసేస్తారు. అండ్ ఈ మాలేనండి తీసుకొని వచ్చారు వాళ్ళు. సో ఆ మాలనైతే దేవుడికి అలంకరించి కాసేపు తర్వాత ఇక్కడ ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా, అంటే ఊరేగింపుకి వస్తుంది కదా దేవుడు, ఆ దేవుడికైతే వేసేసి అలంకరించి రథం మీద తీసుకొని వచ్చేస్తారనమాట. అండ్ ఇక్కడ అందరూ ఫొటోస్ కానీ అండ్ అలాగే కాసేపు వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నారు. ఈలోపు పూజారి పూజ అంతా కూడా చేసేసారు. అండ్ అలాగే ఇంకా ఒకరు మాల తెస్తారు అని చెప్తే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ మళ్ళీ మేము కాసేపు ఇక్కడ పూజ అంతా చేసేసుకొని ప్రసాదాలు అంతా తినేసాము. అండ్ ఇక్కడ చూసారా మా అత్తయ్య అయితే వచ్చారు. మా అత్తయ్య పాలు తీసుకోవాలని చెప్పి మాతో రాకుండా లేట్గా అయితే వచ్చారు. అట్ లాస్ట్ అయితే వచ్చారు. తర్వాత మేము ఈలోపే పూజ అంతా అయిపోయి ప్రసాదం కూడా తినేసామండి. తర్వాత వచ్చారు. ఇంకా కొంచెం ప్రసాదం ఉంటే మా అత్తకి వాళ్ళకి ఇచ్చానన్నమాట. అండ్ ఇక్కడ యువరాజ్ అన్న అనేసి నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను యువరాజ్ అన్నని. ఇందులో కూడా ఉన్నారు కానీ అందులో మంచిగా కనిపిస్తారులేండి. సో చూస్తూనే ఉండండి వ్లాగ్స్ మిస్ అవ్వకుండా. సో యువరాజ్ అన్న మంచి ఎంటర్టైనర్ అనమాట. సో ఏదైనా కామెడీ అవార్డు, ఎంటర్టైనర్ అవార్డు ఏదైనా ఉందంటే అన్నకి ఇచ్చేయచ్చు. సో అంత నవ్విపిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ అందరం అయితే పూజకి రెడీగా వచ్చేసాము. అండ్ పూజ అయిపోయింది. ప్రసాదం ఉంది కదా, సో ప్రసాదం అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఊర్లో హడావిడి మామూలుగా లేదండి. అందరము ఉన్నాం కదా, సో అందరూ వచ్చేసరికి మామూలుగా లేదనమాట. జాతర హడావిడి ఓ రేంజ్లో ఉంది. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. నాకు కొంచెం ఒకలాగా అనిపించేదనమాట ముందంతా వెళ్ళాలంటే. కాకపోతే ఇప్పుడు కొంచెం పరిచయం అయ్యారు, అందరూ తెలుసు కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. స్టార్టింగ్లో నాకు ఎవ్వరు తెలియదు కదా, అందరూ కొత్త కదా, సో కొంచెం భయపడి వెళ్ళకపోయేదాన్ని. అండ్ అలాగే పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా, కుదిరేది కాదు. అండ్ ఇప్పుడు కొంచెం అయితే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అండ్ నాకు కూడా వీళ్ళందరూ తెలుసు, ఊరు కూడా మంచిగా పరిచయం అయ్యింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్రీగానే వెళ్తూ ఉన్నానన్నమాట. అండ్ ఇక్కడ పూలమాల అయితే దేవుడికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. అండ్ కొంతసేపు కన్ఫ్యూజన్ అనమాట వాళ్ళకే, ఇక్కడ పెట్టాలా దేవుడికి మాల, ఇక్కడ వెయ్యాలా అక్కడ వెయ్యాలా అని. సో ఈ డిస్కషన్లోనే ఒక 10 minutes అయితే అయిపోయింది. అండ్ అట్ లాస్ట్ అయితే మాట్లాడుకొని లోపల దేవుడికి కాసేపు అలంకరించి తర్వాత మళ్ళీ ఇక్కడ వెయ్యాలని చెప్పారు. అండ్ తర్వాత ఇంటికైతే వచ్చేసామా, డిన్నర్ అంతా చేసేసాము. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఊరేగింపు దేవుడు వస్తారు కదా, అందుకని చెప్పి అందరం బయటకు వచ్చాము. ఈలోపు టపాసులు మామూలుగా కాల్చలేదండి. అంత చిన్న పిల్లలు కూడా చేత్తో చూసారా ఎలా వేస్తూ ఉన్నారో. మనమైతే బాటిల్లో పెట్టి దానికి మంట పెడతాం కదా, వీళ్ళు అలా కాదు, డైరెక్ట్ హ్యాండ్తోనే వేసేస్తున్నారు. అండ్ ఒక్కసారిగా భయంగా ఉంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మనుషుల మీదకి విసురుతారో తెలీదు. అండ్ టపాసులు అయితే దేవుడు ఊరేగింపు వచ్చినంత సేపు కూడా కాలుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక పక్క డ్రమ్స్, వీళ్ళు ఒక పక్క టపాసులు. అండ్ అలాగే ఆ టపాసులు ఏం టపాసులో తెలియదు కానీ అండి, లోపల నుంచి అంటే పేలుతాయి కదా టపాసులు, అందులో నుంచి చిన్ని ఇనప ముక్కలు వచ్చి పడుతూ ఉన్నాయి. కొంచెం భయం వేసింది. ఆలోపే మా అత్తయ్య ఇంకొక ఇన్సిడెంట్ చెప్పిందనమాట. ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇలానే టపాసులు ఇవన్నీ కాలుస్తూ ఉంటే ఊరేగింపు టైంలో మా రిలేటివే ఒక ఆంటీ, ఆ ఆంటీ ఇంట్లోకి హారతంతా ఇచ్చేసి ఇంట్లోకి వెళ్ళిందంట. ఇంట్లోకి వెళ్ళగానే అది ఇనుప ముక్క అని చెప్పాను కదా, అది వెళ్ళి స్కిన్ లోపలికి వెళ్ళిపోయిందంట. 2 చోటల అలానే వెళ్ళిపోయిందంట. సో ఆంటీకి కూడా ఏం తెలియదంట. మళ్ళీ చూస్తే ఫుల్ బ్లడ్ అంట. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి స్టిచెస్ వేసుకొని ఎన్నో కుట్లు కూడా పడ్డాయంట. సో ఆ ఇన్సిడెంట్ చెప్పే లోపల వీళ్ళకి ఇంకా మోక్ష, స్నేహ భయపడిపోయి దాంకున్నారు ఇంట్లోకి వెళ్ళి. అండ్ నేనైతే వెళ్దాం అనుకున్నా కూడా వాళ్ళు నన్ను పంపించట్లేదు. సో నేను కూడా కాసేపు ఇంక వాళ్ళతోనే ఉన్నాను, వీళ్ళంతా రాని అని చెప్పి. ఈలోపు మా ఆయన అయితే వెళ్ళి వీళ్ళతో ఆ డాన్సులు ఇవన్నీ చూస్తూ ఉన్నారనమాట. అండ్ ఆలోపు దేవుడు కూడా మన ఇంటి దగ్గరికి వచ్చేసారు. కాకపోతే మేము ఇటు సైడ్ టెంకాయ అయితే కొట్టలేదు, అటు సైడ్ కొడదాము, గుమ్మంకి ఎదురుగా అటు సైడ్ కదా, సో అటు సైడ్ దేవుడు వచ్చినప్పుడు కొడదామని చెప్పారు టెంకాయి. అండ్ డాన్సులు అయితే వేశారండి, మామూలుగా వేయలేదండి. స్టార్టింగ్లో అసలు స్టార్ట్ చేయలేదు ఎవ్వరు, వాళ్ళు మాత్రమే, అంటే డ్రమ్స్ కొడుతున్నారు కదా, వాళ్ళు మాత్రమే వేస్తూ ఉన్నారు.
అండ్ కాసేపటికి అందరూ స్టార్ట్ చేశారనమాట. ఒక్కరిని చూసి వేయండి వేయండి అని లాక్కుంటూ పీక్కుంటూ ఒకరొకరు స్టార్ట్ చేసి భలే వేశారండి. అసలు ఆ ఎనర్జీ కొంచెం కూడా తగ్గలేదనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కంటిన్యూస్గా డాన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ దేవుడైతే చూసారా ఎంత మంచిగా అయితే డెకరేట్ చేసి తీసుకొచ్చారు. కాకపోతే వీడియో ఫ్రంట్ నుంచి తీద్దామంటే కూడా కుదరట్లేదండి. ఇంత జనాలు, ఒక పక్క టపాసులు, వాళ్ళల్లో దూరి ఎక్కడ వెళ్ళాలని అసలు నేను వెళ్ళలేదు. అండ్ ఆయనకు కూడా కుదరలేదు. సో అందుకని చెప్పి వెళ్ళలేదు. అండ్ ఒక పక్క హారతి ఇచ్చే వాళ్ళు హారతి ఇస్తూ ఉన్నారు, టెంకాయ కొట్టేవాళ్ళు టెంకాయ కొడుతూ ఉన్నారనమాట. ఇలా దేవుడు వస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా వాటర్ అయితే పోసేసి తర్వాత టెంకాయ కర్పూరం అంతా పెట్టుకొని టెంకాయ కొట్టేసి హారతి తీసుకొని ఇంట్లో అయితే పెట్టేస్తారు. అండ్ అక్కడ పూలు అండ్ అలాగే కుంకుమ ఇస్తారు కదా, వాటిని పెట్టుకుంటారనమాట. సో అలా ఊరేగింపు తర్వాత హారతి అంతా అయిపోతుంది. అండ్ ఎవ్రీ హౌస్ దగ్గర అయితే ఆపుతూ ఉంటారనమాట. సో అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తారు దేవుడికి. అండ్ ఈలోపు మా ఆయన్ని కూడా పిలిచారు డ్యాన్స్ చేయడానికి. ఇంకా ఈయన కూడా వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అసలు చేయరేమో అనుకున్నానండి, ఏమైనా చేయరేమో అనుకున్నాను, కొంచెం ఏమైనా షై ఫీల్ అవుతాడేమో అని. అస్సలు ఏం లేకుండా మంచిగా అయితే వెళ్ళిపోయారు. అండ్ మా ఆయనకి అందరూ తెలుసు, కాకపోతే మా ఆయన ఎక్కువ క్లోజ్గా ఎవరితో ఉండరనమాట. అదే మా ఆయనతో వచ్చిన ప్రాబ్లము. సో అట్ లాస్ట్ అయితే ఈసారి మంచిగా అందరితో కలిసి డాన్స్ కూడా చేసేసారు. కాసేపే అప్పటికి నా వల్ల కాల అంటూ ఉన్నారనమాట. అండ్ మార్నింగ్ నుంచి అండ్ ముందు రోజు అంతా నిల్చుకొని ఉండి సడన్గా డ్యాన్స్ అది చేసే లోపల కొంచెం బాడీ పెయిన్స్ అలా వచ్చింది. అండ్ వీళ్ళు చూసారా ఎలా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. అస్సలు వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ మామూలుగా లేదు కదా. చాలా బాగా చేశారు. అండ్ రూపా అని చెప్తూ ఉంటాను కదా, రూపా వాళ్ళ మామ అనమాట. అటు సైడ్ లుంగి కట్టుకొని వేస్తూ ఉన్నారు కదా, రూపా వాళ్ళ మామ. సో అందరూ కూడా చాలా మంచిగా డాన్స్ చేశారండి. ఇక్కడ కనిపిస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా మన రిలేటివ్సే. సో అందరినీ పరిచయం చేయాలంటే కుదరదనమాట, అందరూ ఉన్నారు. సో ఇలా డాన్స్లు అయితే మంచిగా చేశారు. అండ్ కాసేపు చేయడం కాసేపు అలసిపోవడం ఇలా. అండ్ మళ్ళీ కూడా ఈయన 2 టైమ్స్ మళ్ళీ అయ్యప్ప అన్న, శేఖర్ అన్న, బాబు ప్రసాద్ అన్న, వామో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కొంతమంది పేర్లు కూడా నాకు తెలియదండి. మెయిన్ వాళ్ళది మాత్రమే తెలుసు. మెయిన్ అంటే మా అత్తయ్యకి రిలేటివ్స్ అండ్ ఇలా కొంతమంది మాత్రమే తెలుసు అనమాట. సో మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఆ మధ్యలో హైట్గా ఉన్నారు కదా, అన్నే అయ్యప్ప అన్న. జాతర అంతా కూడా అయ్యప్ప అన్న, శేఖర్ అన్న అండ్ కొంతమంది ఇంకా కూడా ఉన్నారు. సో నాకు వాళ్ళ పేర్లు అంతా తెలీదు. వాళ్ళే అనమాట ఫుల్ జాతర అంతా కూడా చేయించింది. అండ్ ఈలోపు జెంట్సే వేస్తారా, మేమెందుకు వెయ్యము అనేసి లేడీస్ కూడా చూసారా మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ కనిపించింది కదా ఆ ఆంటీ అయితే అందరినీ లాక్కొచ్చి డ్యాన్స్ చెయ్యండి అనేసి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట. సో అలా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా కావాలి కదా. సో ఇక్కడ ఇంకా విక్కీ అని చెప్పాను కదా, మా ఆయన వాళ్ళ కజిన్ అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర టెంకాయ కొట్టి హారతి ఇస్తూ ఉంటే ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మంచిగా డ్యాన్స్ అయితే చేశారు. విక్కీ అండ్ విక్కీ వాళ్ళ వైఫ్, వాళ్ళ బాబు అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా మంచిగా డ్యాన్స్ చేశారు. అండ్ ఈ చిన్ని బుడింకాయ ఉంది కదా, హేతిక దాని పేరు, అది కూడా భలే వేసిందండి. తర్వాత వాళ్ళ నాన్నని కూడా చూపిస్తాను. ఫుల్ జోష్, భలే వేశారు వాళ్ళు. అసలు నార్మల్గా వేయలేదన్నమాట. స్టెప్స్ ఆ బీట్కి తగిన స్టెప్స్ వేశారు. చాలా బాగా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారండి. అండ్ ఇక్కడ కలర్స్ అంతా పూసుకొని ఉన్నారు వీళ్ళు. మోక్ష ఏమో వైట్ డ్రెస్ వేసుకుంది. నాకు తెలీదు ఇలా కలర్స్ అన్నీ వేసుకుంటారు ఇలా అన్నీ అనేసి. కాకపోతే ఏం కాలేదండి, వైట్ డ్రెస్ వేసుకునింది. ఏమైనా కలర్స్ ఏమైనా పూసేస్తారేమో అనుకున్నా, కానీ మాకు అంత ఎవరు తెలియదు కదా ఇక్కడ. సో మాకు అంత ఛాన్స్ రాలేదన్నమాట. సో ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గరే ఒక 1/2 అవర్ దాకా మంచిగా డ్యాన్సులు అయితే చేశారండి. తర్వాత ఇంకా మోక్ష కూడా జాయిన్ అయిపోయింది. మోక్షకి కొంచెం ఎవరైనా వచ్చి సపోర్ట్ చేశారంటే మోక్ష కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఈలోపు పూజీ, మోక్ష పక్కన ఉంది చూడండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, తను పూజీ అనమాట. పూజీ తిను ఇద్దరు కలిసి వెళ్ళి ఇంకా డాన్స్లు అయితే చేసేసారు. అందరూ గ్యాంగ్, పిల్ల బచ్చా గ్యాంగ్స్ అంతా కలిసి అమ్మాయిలు ఎంత బాగా డాన్స్ చేశారో, చాలా బాగా చేశారండి. పిల్లలైనా కూడా అస్సలు పెద్దవాళ్ళతో తీసిపోయేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టుగా చిత్తూరు జోష్ అంతా కూడా చూపించారనమాట. సో చిత్తూరు పిల్లల డాన్స్ కానీ చిత్తూరు వాళ్ళ డాన్స్ కానీ మామూలుగా ఉండదు.
ఇక్కడ మోక్ష అండ్ వాళ్ళ నాన్న కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు. మోక్ష వాళ్ళ నాన్న అండ్ ఇక్కడ వినయ్ ఇందాక హేతిక వాళ్ళ డాడీ అన్నా కదా. సో వీళ్ళ ముగ్గురు మన ఇంటి దగ్గర డాన్స్ చేశారు. దేవుడైతే మన ఇంటి దగ్గరికి వచ్చేసారు. సో మంచిగా అయితే డాన్స్ చేసేసారు. కాకపోతే ఎవ్వరు లేరండి ఆ టైంకి. అందరి ఇల్లు దాటేసి మన ఇంటికి లాస్ట్ అనమాట. సో అందరూ కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ వీళ్ళైతే మిగిలారు. వీళ్ళైతే మంచిగా వేశారు. మోక్ష అస్సలు వేస్తుంది అనుకోలేదు. వాళ్ళ నాన్నలాగే మోక్ష కూడా డాన్స్ చేయదు. నేనైతే అస్సలు చేయనులేండి. నేను ఇంకొక కేటగిరీకి సంబంధించిన దాన్ని. సో డాన్స్ మాత్రం అస్సలు అడక్కండి అంటాను. మోక్ష ఫోర్స్ చేసింది వెయ్యమ్మా అని. నేను వెయ్యనమ్మా, అలాంటివన్నీ నన్ను అడగద్దు అని చెప్పేశాను. అండ్ వాళ్ళైతే అలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇవైతే దేవుడి దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఎలా ఉంది? వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం. అండ్ అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే రీచ్ అయ్యానండి. చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. See you in another vlog. Don't forget to share my channel to your friends and family members.